మూడు తలల చిలుక. ఒక అడవిలో పావురం, పిచ్చుక, కాకి, గ్రద్ద ఉండేవి. అవన్నీ ఒకే ప్రాంతంలో తమ తమ గూళ్లను ఏర్పాటు చేసుకుని బతుకుతుండేవి. వాటన్నిటికీ గ్రద్ద అంటే చాలా భయం. అది ఎప్పుడూ పక్షుల గూటి మీద దాడి చేసి వాటి పిల్లలను తినేసేది. అందుకే గ్రద్ద అంటే అందరికీ భయం. అదే అడవిలో మూడు తలల చిలుక కూడా ఉండేది. అయితే దానికున్న మూడు తలల్ని చూసి మిగిలిన పక్షులు భయపడేవి. అందుకే ఆ మూడు తలల చిలుకను దగ్గరికి రానిచ్చేవి కావు. ఓ రోజు, చూడండి, ఆ మూడు తలల చిలుక ఉంది కదా, మొన్నొకసారి నా గూటివైపు వచ్చింది. ఆ సమయంలో నేను ఆ సూర్యోదయాన్ని చూస్తున్నాను. అప్పుడే అది రావడంతో నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఇక పరుగు పరుగున నేను నా గూటిలోకి వెళ్లి దాక్కోవలసి వచ్చింది. నీ సంగతలా ఉంచు. ఆ మూడు తలల చిలుక ఈ మధ్య ఒకసారి నా గూటి దగ్గరకొచ్చి కాసిన్ని గింజలుంటే ఇవ్వమని బతిమలాడుకుంది. నేను అస్సలు ఇవ్వలేదు. దానికి సహాయం చేయడమే పాపమని నాకనిపించింది. అందుకే నేను దాన్ని పంపించేశాను. అరే, మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఆ చిలుక చిన్నతనం నుంచి అలాగే ఉంది. పాపం, దాన్ని చూసిన వారంతా అసహించుకుంటూ ఉండేవారే. అదింకా ధైర్యంగా బతికి ఉందంటే దానికి సలాం కొట్టాల్సిందే. సరేలే, ఇక ఆపు. దాన్ని మా ముందు పొగడకు. ఆ పక్షులన్నీ అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మూడు తలల చిలుక వస్తుంది. అది వస్తూ వస్తూ గోధుమ గింజలను తీసుకొస్తుంది. మిత్రులారా, ఇవి చాలా రుచికరమైన గింజలు. నేను వీటిని మీకు తెచ్చాను. ఇదిగో, తీసుకోండి. ఏంటి నువ్విచ్చేది? మాకవసరం లేదు. నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? నువ్వు మా కంటికి కనిపించొద్దని చాలాసార్లు చెప్పినా వినిపించుకోవేంటి? ఇక ఇక్కడి నుంచి వెళ్ళు చిలుక. ఇలాంటి అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండడం కన్నా నువ్వు వెళ్ళిపోవడమే చాలా మంచిది. ఆ పక్షులన్నీ అలా మాట్లాడుతుంటే మూడు తలల చిలుక బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన గూటి వద్దకు వచ్చేస్తుంది. బాధతో ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. దేవా, నన్నెందుకు ఇలా పుట్టించావు? అందరితో పాటు సంతోషంగా బతకాలని నాకు ఉండదా? దయచేసి నన్ను అందరితో ఆనందంగా బతికేలా చూడు. ఆ మూడు తలల చిలుక అలా ఆ దేవుణ్ణి వేడుకుంటూ బాధపడుతుండగా ఆకాశంలోంచి ఒక వెలుగు వచ్చి దానిమీద పడుతుంది. ఆ సమయంలో దాని శరీరంలోకి ఏదో శక్తి వచ్చినట్లు ఉంటుంది. తన మూడు తలల్లో ఒక తల నుంచి వేడి నిప్పులు వెదజల్లుతాయి. మరో తల నుంచి గాలి బలంగా వీస్తుంది. ఇక మూడో తల నుంచి నీళ్లు వాటంతటవే వచ్చేస్తాయి. అప్పటి వరకు మామూలుగా ఉన్న ఆ మూడు తలల చిలుకకు అతీత శక్తులొస్తాయి. దీంతో దానికి ఎంతో ఆనందం కలుగుతుంది. కొన్ని రోజులు అలా గడుస్తుంటాయి. ఓ రోజు పక్షుల గూటివైపు గ్రద్ద దండెత్తి వస్తుంది. అదే సమయంలో క్రింది నుంచి పాము ఒకటి ఆ గూటివైపు వస్తుంది. పిచ్చుక, పావురం, కాకి ఏడుస్తూ ఉంటాయి. వాటిని కాపాడమని వేడుకుంటాయి. ఆ సమయంలోనే మూడు తలల చిలుక అక్కడికి వెళ్తుంది. తనకున్న అతీత శక్తులతో వాటిని వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒక తలలోంచి వేడి నిప్పులు గ్రద్ద మీద పడతాయి. మరో తల నుంచి నీరు పాముపై పడుతూ వాటిని వెళ్లగొడతాయి. మూడు తలల చిలుక వల్ల ఆ గ్రద్ద, పాము అక్కడ్నుంచి పారిపోతాయి. అప్పటి వరకు బాధతో ఉన్న పావురం, పిచ్చుక, కాకి ఇప్పుడు చాలా సంతోషిస్తాయి. మిత్రమా, నువ్వు మాకెంతో మేలు చేశావు. నిన్ను అనరాని మాటలన్నాము. మమ్మల్ని క్షమించు మిత్రమా. ఇకపై నువ్వు మాతోనే ఉండొచ్చు. మనమంతా సంతోషంగా ఉందాం చిలుక. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నా మిత్రుల దగ్గరకొచ్చాను. ఇక మీకు ఏ ఇబ్బంది రానివ్వను. మీకు ఈ రోజు నుంచి నేను రక్షణగా ఉంటాను. మూడు తలల చిలుక ఆ మాట చెప్పగానే అన్ని పక్షులు ఆనందిస్తాయి. ఇక ఆ రోజు నుంచి అవన్నీ చాలా సంతోషంగా బతుకుతాయి.